ఒంటికి ఎందుకు కట్టు కట్టినట్టు ఆగిపోయినది బాబు. మహాతల్లి కామమ్మ దేవత ఈ గట్టు నుంచి ఆ గట్టు చేరి తిరిగి చూస్తే తన మరిది రెడ్డయ్య మేనమామ కృష్ణయ్య ఇద్దరు అక్కడే ఆగిపోయి ఉన్నారు. ఏమిరా నాయన మరిది రెడ్డయ్య అక్కడ ఆగిపోయి ఉన్నావే, రారా నాయన అన్నది. అమ్మా అవునమ్మా, నీ సత్యంబు చేత నీ వెళ్ళిపోయి ఉన్నావమ్మా. ఈ నీళ్లను చూడగానే నాకు భయం వేస్తుంది, నీ రాలేనమ్మా అన్నాడు. శివాడా, నీటిలో మునిగేటి నీటి కాకులం పెద్ద కులములో పుట్టి నీళ్ళని చూస్తే భయం అంటున్నావే, ఎదుకుంటూ రారా బాబు అన్నది. నాకు ఈత కట్టడానికి చేత కాదమ్మా అనగా, అయితే సాగురా నాయన అని ధర్మ పొల్ల వెరసి తన పతిరత ధర్మము సత్యము కోరి నీళ్లను వదిలినది కావమ్మ దేవత. దర్భ పొల్ల మాయ తెప్పై పోగా తన మరిది మేనమామ కృష్ణయ్య ఆ గట్టు నుండి ఈ గట్టు చేరేరా. ఎప్పుడు ఆ గట్టు నుంచి ఈ గట్టు చేరేవారు ముగ్గురు కలుసుకుని అయ్యా కాకినాడకైతే వచ్చి చేరేరా. తెగమకబడుతూ ఉన్నారు. మేడ పైన దొరగారు చూచి మన కోటల క్రింద ఎవరో ఒక అమ్మాయి స్వాతి మెరుపులాగా తలుపులను మెరుపుతుంది. ఆ అమ్మాయి అతి జాగ్రత్తగా వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురా అన్నాడు. ఈ సుభాష్ అనే అబ్బాయి ఆ అమ్మ దగ్గర చేరి, అమ్మా మా దొరగారు నిన్ను తీసుకుని రమ్మంటున్నారమ్మని కావమ్మని తీసుకుని దొరగారి సమక్షంలో నిలిపాడు. కావమ్మనైతే ఎక్కడ 200 ఒకటి నిన్ను కట్టకన్నా 200 ఒకటి నువ్వు మార్చుకోవద్దు, నువ్వు అంత చెప్పాలి ప్రసల్లోనే ఉంది. అప్పుడు కదే కొన్ని చేస్తున్నాను. మాట్లాడతాను కూర్చోండి. మా భక్తుడున్నాడు, మా అబ్బాయి కృష్ణమూర్తి, ఆయన కట్టాడు కంకణాలు. పనులే వాళ్ళ పనుల నేను సుఖపడ్డవారి నా మేనత్తకు వారిని గరుడ బాలయ్యకుల మధ్యలో 5 ఏళ్ల వయసులో పెళ్లి చేశారయ్యా. నా భర్తగారు నా తల్లిగారింటిలో వదిలిపెట్టి కొలువు కొలవాలనే ఆశ కోరిక చేత మొట్టమొదట మీ దగ్గర కొలువు కొట్టి 6 నెలల దాకా మీ దగ్గర కొలువు కొలిపారయ్యా. మీ కొలువు చెత్తపట్టవరకు 7 ఏళ్ల దాకా నా భర్తగారు కొలువు కొలిచి విషయం వస్తూ ఉండగా అయ్యా నీ ఉందానికే చదవకుంటాను. నా భర్తతో పాటు నేను సతీదహనం కావాలని అగ్నిగుండానికి సెలవుతున్నానయ్యా. నాకు కానీ మీరు అగ్నిగుండానికి సెలవిప్పించినట్లయినా అయ్య జగతిలో మీ మేలు మనవబోలయ్యా.
దగ్గరకు వచ్చారు. ఒరే ఉన్నారుగా, ఒరే దుబాసి ఇంటివేనా? ఏమని చెప్పు అగా చాలు. మంచి యవనంలో ఉంటున్నావు, పసిపిల్లగా ఉన్నావు, అగ్ని సంస్కారం అవ్వాలంటున్నావే, అగ్నిలో పడి అవసరం నీకేలా? కాబట్టి ఏడు మరొక రాత ఎంతగలదు అయ్యా దొరదశ దొరసాని మీ భార్యలు ఉండబోయేది వీరే వారిని మా ఆయన కాలు బాగా వాళ్ళంట చూసుకుంటారా దొరలారా? నువ్వు కుట్టుంటే ఎట్లా మంచి జరగద్దా? నడ చక్రాలు ఉంటాయి కదా, మళ్ళీ పోయేది చెప్పినాడు అంటే ఇంత బాగా చెడికి పట్టుకున్నాడు. ఈ అమ్మాయి ఏమంటుంది? వరం అడిగినాడు, అదే బాగా అయిపోతుంది. కొత్త పెట్టుంటే ఇంట్లో పాటించలేదు.